నకిరికల్లు మండలంలోని పలు గ్రామాలలో శాశ్వత రాజధానిగా అమరావతి పార్లమెంటు ఆమోదంతో సంబరాల మోతమోగింది. చల్లగుండ్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు సాగి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బాణసంచాలు కాల్చి కేక్ కట్ చేసి గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. నకిరికల్లులో డ్వాక్రా ఆఫీసు నందు కనకారావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి హర్షం వ్యక్తపరిచారు. నరసింగపాడు సచివాలయంలో కొవ్వొత్తులు వెలిగించి అదేవిధంగా గుండ్లపల్లి గ్రామానికి చెందిన లాయర్ జోసఫ్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వాటితో అమరావతికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి చట్టబద్ధత కల్పించినందుకు ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఫస్ట్ నుంచి కూడా విశేషంగా కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి అందరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈనాటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే అమరావతి అని చెప్పి సగర్వంగా మనం చెప్పుకోవచ్చు. సత్తెనపల్లి నియోజకవర్గం నగరకల్ మండలం గుల్లపల్లి జనసేన పార్టీ గ్రామాధ్యక్షుడిని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు మనకి ఈరోజు అమరావతి అంటే ఆంధ్రాకి ఎంతో ముఖ్యమైనది. అది విభజించబడ్డ కాడి నుంచి ఈ రోజుకి చేయలేకపోయినా వాళ్ళు ఎంతో కృషించి పోయినసారి ప్రభుత్వం దాన్ని లేకుండా చేయాలని చూసినా వాళ్ళు ఒకటే మాట మీద ఒకటే బాట మీద నడిచి ఈరోజు అమరావతిని సాధించడం జరిగింది. పార్లమెంట్లో మనకి ఆమోదం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా గుల్లపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు అందరం కలిసి ఒక పండగ వాతావరణంగా చేయటం జరిగింది.